నిన్న మన తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఉద్యమ నాయకుడైనటువంటి మరి పృథ్వీరాజ్ యాదవ్ అనేటటువంటి ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి ఈ వీడియోలో వినండి. రెండు రాష్ట్రాలు ప్రతి శనివారం ఆదివారం హైదరాబాద్ లో మీకు ఏం పనిరా? చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయన డిప్యూటీ సీఎం ఆయన కావచ్చు, మీ ఇద్దరికి హైదరాబాద్ లో ఏం పని? అసలు హైదరాబాద్ లో ఏం పెట్టుకున్నారు మీరు? ఈడొచ్చి మా పోలీసు వాళ్ళు మీకెందుకు ఉండాలి? ఎవడో తలకాయ తిరిగినోడు ఎవడని ఉండేది ఉంటే బిడ్డ మీరు ఉన్న జాగాలు ఉండారు, అటే బీక్తారు. ఇది మీరు తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్నా అంటే ఇది చాలా చిన్న అంశం కాదు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మీకు ఏం పని మా హైదరాబాద్ లో? మీరు ఏం చేయాలనుకున్నారు మా హైదరాబాద్ ని? మీరు వారంలో 2-3 రోజులు, శనివారం ఆదివారం ఒక ఆయన ఉంటే వారంలో రోజు మార్చి రోజు ఒక ఆయన హైదరాబాద్ వస్తున్నారు. మా హైదరాబాద్ లో మా పోలీసులు మీకు బందోబస్తు ఎందుకు చేయాలా? మా పోలీసులు మీ ఇళ్ళ దగ్గర ఎందుకు ఉండాలా? మీరు మా హైదరాబాద్ లో ఎందుకు ఉండాలని మాట్లాడుతాడు. వాస్తవంగా అయితే మన భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన దేశంలో, ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చు, జీవించవచ్చు. ఇది తీసి పక్కన పెడితే వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే గతంలో జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ గురించి మీకు చెప్తా. అంటే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి 14 నుంచి మరి 19 దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి ఇక్కడ ఇల్లు లేకుండా రోజు హైదరాబాద్ నుంచి లోటస్ పాండ్ నుంచి ఇక్కడికి వచ్చి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి వెళ్ళే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ఆ తర్వాత రాజకీయ నాయకులు, కళాకారులు, నాబోటు మరి మాలాంటి దళిత సంఘాలందరూ ప్రశ్నించారు అతన్ని. ఇక్కడ మరి నువ్వు ప్రాతినిధ్యం వహించబోతున్నటువంటి రాష్ట్రంలో నీకు ఇల్లు లేకపోతే ఎట్లా? పక్కా ఇల్లు ఇక్కడ ఉండాలని చెప్పి ఆయన కూడా మేము ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. దీన్ని బట్టి ఈ రాష్ట్రానికి రాజువి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మీరు ఈ రాష్ట్రంలోనే ఉండాలా. ప్రజల సంరక్షణ కోసం 24 గంటలు వాట్ ఈజ్ వాట్, ఎక్కడ ఏం జరుగుతుంది, ప్రజలకు అభివృద్ధి పదం జరుగుతుందా, హాని జరుగుతుందా, పర్యవేక్షణలో మీరు ఉండాలి కదా. ఇక్కడే ఏదో నెలలో ఒకసారి అరసారో ఢిల్లీకో లేదో ఏదో షికారులకో వెళ్ళి రావాలి, కానీ నిత్యము మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఉండాలా. అయితే దీనికి సంబంధించిన విషయం ఏంటంటే, మనకు కేంద్ర ప్రభుత్వం ఒక జీవో ఉంది. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ కొలువుల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా, స్వీపర్ దగ్గర నుంచి మరి IPS IAS అధికారుల దాకా ఏం జరిగిందంటే, ఎవరైనా ప్రభుత్వ కొలువుల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుడు ఎవడైనా ఎక్కడ విధి నిర్వహణ చేస్తున్నాడో ఆ మండలంలో, ఆ జిల్లాలో, ఆ గ్రామంలో, ఆ పల్లెలో, అక్కడే నువ్వు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అక్కడ ప్రభుత్వ శాఖలో విధి నిర్వహణలో ఉంటావో అక్కడే నువ్వు నివాసం ఉండాలి. ఇది కేంద్ర ప్రభుత్వ జీవో ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరే ఈ రాష్ట్రంలో ఉండకపోతే ఈ గవర్నమెంట్ జీవో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ ఉంటారు చెప్పండి? ప్రభుత్వ ఉద్యోగికి ఉన్నటువంటి జీవో అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెళ్ళిపోతున్నారంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఉంటారా? కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన రాష్ట్రంను మీరు ఇల్లు నిర్మించుకొని ఇక్కడే ఉండే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను.